ఈరోజు నేను 2 క్రేజీ థింగ్స్ చేయబోతున్నాను. ఒకటేమో క్రేజీ ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాను. ఇంకోటేమో కొంచెం కొత్తగా ఆలోచించి అది చేయబోతున్నాను. అదేంటో మీకు తెలియాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. ఎక్కడికైనా వెళ్దాం ఏమైనా చేద్దాం అంటే ఈ వాన అసలకి మస్తు ఇరిటేట్ చేస్తుంది గైస్. ఈరోజు హాలిడే వచ్చిందనుకుంటే ఏందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పాను కదా క్రేజీ థింగ్స్ అని. సో ఏం చేయబోతున్నానంటే చెప్తున్నాను వీడియో ఫస్ట్లోనే. F1 మూవీ ప్లాన్ చేశాను. మూవీ రిలీజ్ చాలా రోజులైంది కానీ అది అమెజాన్లో వచ్చింది. చెప్తా అది ఇప్పుడు కాదు, అది ముందు వెళ్తూ మాట్లాడుకున్నాం. ఇప్పుడు చెప్తే మీకేం మజా ఉండదు కదా. సో గైస్, మన ఛానల్లో ప్రీవియస్గా మనం ఒక వీడియో అప్లోడ్ చేసాము, అంటే టాపిక్ గురించి ఏదన్నా మీరు కామెంట్ చేయండి అని. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ వీడియో ఎవరు చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో చూసేయండి. పెద్దగా ఉండదు, జస్ట్ 3 మినిట్స్ ఉంటుంది వీడియో అంతే. అంటే మీరు జస్ట్ మీ ఒపీనియన్ అక్కడ డ్రాప్ చేయండి కామెంట్లో. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నిన్న ఒక వీడియో వచ్చింది మన ఛానల్లో. సో అంటే ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి వీడియోస్ కూడా. మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్ట్ వస్తుంది. సో కొంచెం సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా. ఈ వీడియో కూడా ఎవరు చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి, సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. అంటే యాక్చువల్గా మూవీకి ఎప్పుడో వెళ్ళాల్సింది కానీ టైం కుదరలేదు. దట్టు 4DXలో ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను. ఇప్పుడు దాకా లైఫ్లో ఒకసారి కూడా వెళ్ళలేదు 4DXకి. సో ఇప్పుడు ప్లాన్ చేశాను 4 డేస్కి వెళ్ళాలని. అది కూడా ఈరోజు టికెట్లకి. సో ఈరోజు నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో 4DXలో ఈరోజు టికెట్లు దొరకడానికి నేను 2-3 డేస్ ముందే బుక్ చేశాను. అంటే చూడండి ఎంత క్రేజ్ ఉందో మూవీకి. అండ్ వన్ మోర్ థింగ్, టికెట్లు ఫస్ట్ లేవు గాయస్, అసలుకి ఫుల్ అయిపోతున్నాయి. అసలుకి ఉన్న 2 థియేటర్లు నాకు తెలిసి ఇరుమంజిలో ఒకటి, నెక్సెస్ మాల్లో ఒకటి ఉంది. సో నేను నెక్సెస్ మాల్లో బుక్ చేసుకున్నాను. సో నాకు కొంచెం లాంగ్ కాబట్టి వెళ్తా ఉన్నాను గాయస్. ఇంకో విషయం ఏంటంటే 4DX ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంది. సో ఆ ఇంగ్లీష్ మనకి అంత ప్రాపర్గా అర్థం కాదు. అర్థం అవుద్ది కానీ ఒక 40-50% అర్థం అవుద్ది. మనకి ఏదైనా మూవీ చూస్తే ఫుల్ఫిల్గా అంటే మొత్తం సినిమా అంతా అర్థం అయితే మనకి ఏదన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఏదో సగం అర్థం కాని విధంగా ఉంటే కష్టమే. సో దానికి ఏం చేయాలా అని నేను ప్లాన్ చేస్తూ ఉన్నా. అందులో ఈ పొద్దున్న నుంచి నిన్న నైట్ నుంచి గాయస్ ఒకటే ఫుల్ వాన హైదరాబాద్లో మాత్రం. నేను అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక సిటీ మునిగిపోవడం మాత్రం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఈరోజు పడుతున్న వర్షం చూస్తే ఖచ్చితంగా హైదరాబాద్లో ఏదన్నా ఏరియా మునిగిపోవడం కారం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మునిగిపోవడం కారం, ఏదన్నా ఏరియా ఖచ్చితంగా మునిగిపోవడం మాత్రం ఖాయం. అది అలా ఉంది పరిస్థితి. మోస్ట్లీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చూసే ఉంటారు ఆల్రెడీ మూవీ. సో మీరు 4DXలో చూసారో అంత నార్మల్గా చూసారో కామెంట్స్లో చెప్పండి. 4DXలో చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కొంచెం చెప్పండి. నేను వెళ్తున్న లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయను 4DX. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, చూద్దాం. ఇంకా టైం అయితే ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. సో గైస్, ఫస్ట్ థింగ్ ఏంటంటే 4DX ఎక్స్పీరియన్స్ నేను పూర్తిగా చేయాలనుకుంటున్నాను. దాంతోపాటు నాకు మూవీ కూడా అర్థం కావాలని అనుకుంటున్నాను. అందుకని నైట్ అంతా ఆలోచించి ఒక చిన్న ప్లాన్ వేసాను. మొబైల్లో ఫ్రెండ్ అడిగి అమెజాన్ ప్రైమ్ తీసుకున్నా. సో తెలుగులో ఉంది మూవీ. వెళ్ళేసి ఒక ఇయర్బడ్ కనెక్ట్ చేసుకొని అమెజాన్ ప్రైమ్ ఆన్ చేసి మొత్తం బ్రైట్నెస్ తగ్గించేసి ఫోన్లో కరెక్ట్గా సినిమా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. తెలుగులో పక్క తెలుగు వినిపిస్తూ ఉంటుంది, ఇంకో పక్క 4DX ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఇక దుల్లగొట్టేయాల్సిందే ఖచ్చితంగా. పక్క మూవీ ఎక్స్పీరియన్స్ కావాలా, సినిమా కూడా మైండ్కి ఎక్కాలన్నమాట. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నేను చేసిన ప్లాన్ అంటే ఇంతకుముందు వెళ్ళొచ్చేలాగా, కానీ పైరసీ అనేది మనం ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి మూవీ వచ్చిన తర్వాతనే ప్లాన్ చేసుకున్నాం. సో అందులో కూడా నాకు కుదరలేదులే. లాస్ట్ మంత్ అంతా ఫుల్ సీజన్ బిజీ అయిపోయాను. జస్ట్ ఒక 5 డేస్ నుంచి కొంచెం ఫ్రీ అయ్యాము అంతే. అందులో ఈరోజు హాలిడే కూడా ఇచ్చారు, వినాయక చవితి కాబట్టి. యాక్చువల్గా చెప్పాలంటే హాలిడేస్ లేవు, సండేలో ఏం లేవు. సీజన్ అప్పుడు మొత్తం దొల్ల కొట్టేయడం అంతే వాళ్ళు. అందుకని ప్లాన్ చేశాను. మొన్న 3 డేస్ ముందే బుక్ చేశాను. మంచిగా పర్ఫెక్ట్ సీట్ ఎక్కడ దొరికింది అనేది. అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఏ కార్నరో ఏ ఫ్రంటో ఏ పైనో కాకుండా కరెక్ట్గా ఎక్కడైతే పొజిషన్ కావాలో అక్కడే సీట్ దొరికింది. సో అక్కడ సీట్ హోల్డ్ చేసుకొని బుక్ చేసుకున్నాం. సో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ కోసం చాలా ఎగ్జైట్గా ఉన్నాం. ఏదైనా కొత్త థింగ్స్ మనం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు చాలా ఎగ్జైట్గా ఉంటాం గైస్.
సో అది నాకే ఎలా ఉంటుందో లేదా మీకు అలానే ఉంటుందో కొంచెం చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో మా ఫ్రెండ్ కూడా చెప్పాను రారా కలిసి వెళ్దాం అంటే, ఇంకా ఫెస్టివల్ కదా అందుకని ఇంటికి వెళ్ళాడు. సోలోగా మూవీ ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టమా లేకపోతే ఫ్రెండ్స్తోని ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టమా? నాకైతే ఖచ్చితంగా పక్కన ఎవరో తోకుండాల్సిందే కదా, తోకుంటేనే మూవీ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతా. సో మనకు పక్కన ఎవరు లేరు కాబట్టి ఇంకా తప్పదు. ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం మంచిగా ఏదన్నా, జస్ట్ మూవీ రివ్యూ కాకుండా మీతో మాట్లాడుకుంటా, రివ్యూలో కాకుండా మీతో మాట్లాడినట్టుంటే మంచిగా ఉంటుంది కదా. సో అందుకని ఇంకా ఇలా ప్లాన్ చేశాను గైస్. మంది మాత్రం మన ఛానల్లో వచ్చేవి మాత్రం మూవీ రివ్యూ అని పెట్టా కానీ అవి రివ్యూ లెక్క ఉండవు గైస్, అందరు ఇచ్చే రివ్యూ లెక్క ఉండవు. మన ఏంటంటే డిఫరెంట్ స్టైల్ ఏం కాదు కానీ జస్ట్ మన క్యాజువల్ రివ్యూ ఉంటుంది అనమాట. మూవీ గురించి 2 మాటలు, మన గురించి ఎక్కువ మాటలు, అలా ఉంటుంది కంటెంట్. గైస్ ఇప్పుడే సెల్లార్లోకి వచ్చేసాం. సెల్లార్లోకి వచ్చినా ఫోన్ కింద పడతా ఉంది, మన పర్ఫెక్ట్ ప్లేసింగ్ లేకపోయా ఫోన్ పెడదానికి. మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి, పడచ్చు పర్లేదు. డిక్కీ ఓపెన్ చేయమని చెప్పారు, చెక్ చేస్తున్నారు డిక్కీ. ఇంకా స్లిప్ ఇస్తారు అనుకుంటా ఇక్కడ. ఓకే, స్లిప్ తీసుకున్న తర్వాతే మనకి గేట్స్ ఓపెన్ అవుతాయి, లేకపోతే ఓపెన్ కావు. ఎక్కడికి వెళ్ళాలా, ఇంకో కిందకి వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలా? మార్నింగ్ కాబట్టి మోస్ట్లీ ఫస్ట్లోనే పార్క్ చేయొచ్చు. ఓకే బతికిచ్చావు. మళ్ళీ కిందకి వెళ్ళాలంటే తిప్పు వెళ్ళాలి. మాల్స్లో మాత్రం నెక్సెస్ మాల్ మాత్రం గైస్ బొచ్చు కూడా ఖాళీ ఉండదు ఒక ముక్కలు చెప్పాలంటే. అటు సైడ్ ఏమీ మాల్ ఎలాగో ఇక్కడ ఇటు సైడ్ నెక్సెస్ మాల్ అలాగా అంత రష్ ఉంటుంది మాల్ మాత్రం. ఎన్ని పార్కింగ్ లాట్సే కదా, ఆడుకోపోతాను నేనైతే. బిగినర్ మిస్టేక్, ఎందుకంటే ఎక్కువగా మనం ఎప్పుడు కార్లు తిరుగుతా ఎప్పుడు బాగా చేస్తుంటే అర్థమవుతుంది తప్ప ఎప్పుడు ఒకసారి కార్లు తిరుగుతుంటే ఎలా అర్థమవుతుంది గైస్ చెప్పండి మనకైనా. ఇప్పుడే ఎంటర్ అవుతున్న మాల్లోకి, నెక్సెస్ మాల్, నెక్సెస్ హైదరాబాద్. ఏదైతే ఇప్పుడే లిఫ్ట్లో ఎక్కేసి వెళ్తా ఉన్నాను డైరెక్ట్గా PVR 4th floor. సో గైస్ నేను ఎలా ప్లాన్ చేస్తాను చూస్తారా, చూపిస్తాను. నేను మూవీ థియేటర్కి వెళ్ళి కూడా చూపిస్తాను ఎలా ప్లాన్ చేస్తాను అనేది. అంటే చెప్పాను కదా అమెజాన్లో పెట్టుకొని తెలుగు మూవీ ఎలా చూస్తానో అన్నీ మీకు చూపిస్తాను. ఇలాగ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కాంబినేషన్లో చెప్పండి. ట్రై చేయలేదంటే మీకు కూడా నాలాగా కొంచెం ప్రాబ్లం ఉంది ఇంగ్లీష్తో, అంటే ఇంగ్లీష్ మూవీస్ పూర్తిగా అర్థం కావు అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఈ వీడియో కిందకు వచ్చి చెప్పండి ఎలా ఉందనేది. ఓకేనా? ఐ థింక్ దిస్ ఇస్ ద క్రేజీ ఎక్స్పీరియన్స్. నాకు ఫస్ట్ టైం చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడే ఎంటర్ అయ్యాం. వాటర్ మోషన్ బ్లర్ అంట 4DX. చూడండి థియేటర్, చిన్న థియేటర్, మినీ థియేటర్, బుజ్జిగా ఉంది థియేటర్ మాత్రం. థియేటర్ మాత్రం పొట్టిగా భలే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4DX సీట్స్ ఎలా ఉంటాయి చూపిస్తా ఉన్నాడు చూడండి. యా దిస్ ఇస్ ద 4DX సీట్స్ అనమాట. సో ఇక్కడ నిలబడితే ఎగురుతూ ఉంటాయి అనుకుంటా మన మోషన్ తగ్గట్టు. చూసావా మనం ఎంత ఎర్లీగా వచ్చాము థియేటర్కి, ఇంకా థియేటర్ అంతా ఖాళీ, కానీ థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది, అంతా ఫుల్ అయిపోద్ది. గైస్ సీట్ కంఫర్ట్ వచ్చి స్టిఫ్గా ఉంది గైస్, అంటే బ్యాగ్ రిక్లైన్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకా మనం రిక్లైన్ చేసుకోవడానికి ఏం లేదు, స్టిఫ్గా ఉంది, ఇంకా ఎన్నికన్నా పోదు. సో సీట్ కంఫర్ట్ వచ్చి ఇలా ఉంది, లెగ్స్ వచ్చి ఇలా ఉన్నాయి. ఇది సీట్ కంఫర్ట్ వచ్చి. గైస్ ఇప్పుడే మూవీ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన 4DX ఇది చాలా అంటే చాలా వర్త్ గైస్. ఇది మాత్రం అంటే నేను ఇంతలా ప్లాన్ చేసుకునిందే 4DX కోసం కాబట్టి అది నాకు వర్త్ అనిపించింది. వన్ మోర్ థింగ్ వచ్చి నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను కదా లాంగ్వేజ్ది. సో నాకు ఇంగ్లీష్ కొంచెం అంటే ప్రాపర్గా అంటే ఒక మూవీ చూస్తే మనకు ప్రాపర్గా అర్థం అయితేనే కదా మనకు మంచిగా అనిపించేది. సో ఆ ప్రాపర్ అర్థం కావడానికి నేను ఇలా చేశాను. నాకైతే
పిచ్చగా అనిపించింది గైస్. అసలు ఎక్కడ కూడా నేను ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ నాకు ఏమీ లేదు. 2 ఇయర్ బడ్స్ పెట్టేసుకున్నాను. క్లిస్టర్ క్లియర్గా వైబ్రేషన్స్ కానీ దాని పవర్ కానీ, అంటే సీట్స్ మనకి షేక్ అవుతాయి కదా, అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వర్త్ గైస్. మీరు కూడా ఖచ్చితంగా ఎప్పుడన్నా మీకు ఏమైనా ఇంగ్లీష్ మూవీస్ అంటే ప్రాపర్గా అర్థం కావట్లేదు అంటే, నాకు ఇంకా అది ఈ 4DX మోస్ట్లీ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి వెయిట్ చేసైనా నాలాగా మీరు ఏదన్నా చూడాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ బడ్స్ వాడండి. డెఫినెట్లీ మీరు మాత్రం 100% 200% సాటిస్ఫై అవుతారు. అదే నేను మాత్రం ప్లాన్ చేసింది మాత్రం నాకైతే వ్యర్థం కాలేదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడితే ప్రాపర్ రేసింగ్ అయితే గైస్ నిజం చెప్తాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ కానీ అది విజువల్ ఎక్స్పీరియన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలుకి చాలా హైప్ ఇచ్చారు కదా. సో స్టిల్ అది ఇప్పుడు కూడా 9.5 రేటింగ్లో ఉంది బుక్ మై షోలో. స్టిల్ తగ్గలేదు ఎంతమంది రేటింగ్ ఇచ్చినా కానీ. ఏంట్రా దాని కలెక్షన్ మామూలు రాలేదు. సో మూవీ చూసి నాకు అర్థమైంది ఇది వర్త్ వర్మ అని. సో అందుకే నేను మూవీ ఒక అమెజాన్లో వచ్చినాక నేను చూడండి, ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసమే గైస్. పక్కా మీరు ఇంకెవరైనా చూడపోయి ఉంటే ఖచ్చితంగా నెక్సెస్ మాల్ కానీ ఇరుమంజిల్లో కానీ 4DX ఉంది దగ్గరలో ఉన్నవాళ్ళు. ఖచ్చితంగా మీరు ఒకవేళ మీరు ఇంగ్లీష్ వస్తే, మీకు ఇంగ్లీష్ ఓకే ప్రాపర్గా అర్థమైతే నో ఇష్యూ. ఒకవేళ నాకు అర్థం కాదు బ్రో, నేను మంచి అంటే మూవీ ఫీల్ ఖచ్చితంగా మూవీ ఫీల్ కావాలి, నాకు అంత అర్థం కావాలనుకుంటే నేను చేసిన ఖచ్చితంగా ట్రై చేయండి. అమెజాన్లో మూవీ ఉంది. సో మూవీ పెట్టేసుకొని తెలుగు లాంగ్వేజ్ చూస్ చేసుకొని మూవీకి పోగానే ఇయర్ బడ్స్ 2 పెట్టేసుకొని నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే పక్కన వచ్చే వైబ్రేషన్స్ వస్తాయి, సీట్లు విజువల్స్, పైనుంచి వాటర్ స్ప్రేస్ అన్ని గైస్ మొత్తం ప్రాపర్గా ఎంజాయ్ చేయవచ్చు. నాకైతే ఏం చెప్పాలంటే ఆ బడ్స్ పెట్టిన వరకు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ కలిగింది గైస్. ఇక్కడ చూడండి నా ఫేస్లో అర్థమైంది, అసలు ఎక్కడ కూడా ఇంత కూడా ల్యాగ్ ఫీల్ కాలేదు. సో మీరు ఒక్క విషయంలో ఏం ప్రాపర్గా చూసుకోవాలంటే మూవీ కరెక్ట్గా సింక్ కావాలా. మీరు మొబైల్లో ప్లే అయ్యే మూవీ అక్కడ ప్లే అయ్యే మూవీ ఖచ్చితంగా సింక్ అయితేనే మీకు ప్రాపర్గా ఉంటుంది. కానీ నాకైతే ఖచ్చితంగా సింక్ అయింది గైస్. ఇంకో విషయం చెప్పాలంటే ఫుల్గా చలి ఉంది కదా, మొత్తం ఫుల్గా టాయిలెట్ వస్తున్నాయి, పోదామని టైంకి ఇంటర్వెల్ వేసాడు. అమ్మాయి అనుకుని లేచిన దెబ్బకు మళ్ళీ సినిమా వేసాడు. జస్ట్ ఇంటర్వెల్ పడింది, మళ్ళీ సినిమా స్టార్ట్ అయిపోయింది. ఇంటర్వెల్ గైస్ చాలా మంది కూడా లేచి వెళ్ళిపోయారు ఆ టైంకి. జస్ట్ ఎంత ఒక 1 minute గ్యాప్ ఉంది అంతే. మనం 1 minute మన వాష్రూమ్ పోయేలోపే అయిపోద్ది. సో అయినా కూడా లేదు మూవీ కంప్లీట్ కావాలని అక్కడే కూర్చొని అయిపోయేదాకా చూసి గైస్, మీరైతే ఎవరైనా ఈ మూవీ సజెస్ట్ చేస్తానంటే 200% సజెస్ట్ చేస్తాను. మీరు వెళ్ళి చూడండి పక్క. ప్యూర్ రేసింగ్ గైస్. ఫస్ట్ మొదలైన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా రేసింగ్. సో ఆ రేసింగ్ పెట్టాలని కాదు కానీ ప్రాపర్ స్టోరీతో మూవీ అనేది వెళ్తుంది. సో మనోడు ఎక్కడ కోల్పోయాడో లాస్ట్కి అక్కడ సాధించుకున్నాడు. గైస్ నేను చేసిన ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్, ఓకేనా, ఎలా ఉందనేది. మీరు కూడా ఖచ్చితంగా మీరు సజెస్ట్ చేస్తానంటే 200% సజెస్ట్ చేస్తాను. మీకు ఎటువంటి ల్యాగ్ కానీ డిలే కానీ వాయిస్లో కానీ ఎక్కడ మీకు డిలే అనిపించదు. చాలా అంటే చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీరు కూడా కరెక్ట్ సింగ్ చేసుకుంటే మాత్రం మీకు వర్త్, ఓకేనా గైస్. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు స్టైల్.